హడావుడిగా వస్తున్నారు? తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట. దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట. పేరు మాత్రం తెలిసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే మీకేవేవో తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడంలే. ఒంట్లో ఉన్న పాటలన్నీ విడిచేసి వేలాడ తీశాడే. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదే. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతావేంటయా? మీరు అలా మాడతారండి సార్. వీళ్ళిద్దరు పొజిషన్ చూడండి, కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది. బావా, నువ్వు దేనికి దిగులు పడకు. ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు. మనకి వాడు దొరకకుండా పోతాడా? వచ్చాడండి ఎస్పీ పరశురాం. ఏమయ్యా దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం. మిమ్మల్ని కొట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా? 60 ఏళ్ళుంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? ఒకలాంటి గరగరలాడే గొంతు. గరగరలాడే గొంత. ఇతనెవరు? ఇన్సే నేను చెప్పాను కదా, ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలా గరగరా చెప్పాడు. ఓ రేయ్, అదే డైలాగ్ని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణం వాయిస్. సూపర్. ఇంకోలా మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా. వాయుపుత్ర. సుధాకర్ వాయిస్. ఏయ్, స్టైల్ మార్చవయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు. మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా. వాయుపుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా. వాయుపుత్ర. ఊరుక. ఇక్కడేమైనా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదుర్లంక జమీందారు మనుషుని నోట్లో వేలేసుకున్న పిల్లడు కూడా తెలుసు. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉన్నాడు. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం లేదు. ఈ మాత్రం మాకు తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. ఏంటి? వాయుపుత్ర నీ శిష్యుడా? ఇదేట్రా పెద్ద వాయుపుత్ర? ఆడ అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళు అట్టుకుని బతిమాలాడు, బామాలాడు, ఏడు చేశాడు. ఊతే పోయింది లేని కోతంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినానికి. మీరే పెట్టారా? అవునే, ఏదో ఒకటే పెట్టానేటి. తిండెట్టి పోషించాను. ఆడికే తెలుసు కొడత కొడుకు. కర్ర సాగుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇజ్జలు నేర్పించింది ఈ ఎదురులంక అంశరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు హైటు, చిరంజీవి అంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇజ్జలన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురు భక్తి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరిమి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. ఏమంటే తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఊరికి మంచిది కాదు. అంతేనంటావా? అయితే లగెత్తుకెళ్ళి మీ అన్నయ్యకి కాపు సారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్. పడిపోతాను. నాతో ఎట్టుకోకు, దెబ్బతినేస్తా. చూసావా, కరెంటు సాగుతున్న కాగ్గాడి కాగ్గోలా. మొత్తానికి ఈ ఊరంతా వాయుపుత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ జాగ్రత్తలో నువ్వు ఉండు.
హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. అలాగేనండి. నమస్కారం అండి. ఎందుకండి అలాగే ఉన్నారు? నేను డల్గా ఉంటావేట్రా? మామూలుగానే ఉన్నాను కదా. నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా? ఏనా ఒక కలర్ తాగాలండే. ఎందుకు? తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుక? పోరా. హంసరాజు గారు వచ్చేసారు. తప్పకుండా తప్పకుండా. నమస్కారం. రండి కూర్చోండి. అయ్య బాబు, నాకే? మీకోసమే. కూర్చోండి. అయ్యో, అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా, వాయిపోతాను నాతోనే మాట్లాడుతున్నానది. అయ్యో, పోరు మోగేసింది. ఏం చేయాలో ఏటో. ఇదిగోండి, మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఇద్దరు శిష్యర్గం చేశాను? నా కరసాము కరాటే నేర్పించావా? ఆవేశంలో ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయిపుత్రా. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరా పని చేయకముందే ఒళ్ళంతా ఓణం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి వెళ్ళాడంటే. అయితే నా మాట విను. నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చెయ్యాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి? చెప్పు చేశా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయిపుత్ర. నిజంగానే వాయుపుత్ర హంసరాజు శిష్యుడేనయ్యా. ఇలా అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టి నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్య, నేను సాగు చేసే కర్రట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సలపరం ఎక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయుపుత్రుడు. ఓ, నా సావుకారు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడా లేడీ పూల్. హంసరాజు నిజంగా నువ్వు చాలా ఇది గొప్పవాడివి. అర్థం కాదు, ఆరంభమే. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే హెచ్చారు. ఇచ్చారంటే హంసరాజు. అయ్యి బాబు, ఎంత అందంగా నేసావు నువ్వు. అవును. ఇది ఇక మీద అది అంతే హంసరాజు గారు. తమ్ముడు, అన్నా, నువ్వు ఎన్నోసార్లు నన్ను కొట్టేవు, నేను తనులు తిన్నాను. అలాగే నేను తనులు తిన్నాను, నువ్వు ఎన్నోసార్లు కొట్టేవు. అది అందరికీ తెలిసిందే కదా. అవును, అవన్నీ మర్చిపోయి ఈ ఆడి నుంచి నువ్వు కూడా వచ్చి నా శిష్యుడిగా చేరిపో. అది రైట్, నువ్వు లెఫ్ట్. ఈవిడ రైటా? నా శిష్యుడు వాయిపోత్రా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల. పలహారమా? పలహారం కాదు, పరిహారం. అయినా పలహారం పేరు చెప్పి నాలో నా ఆకలిని లేపేశావు. నాకు 2 ఉల్లిపాయ బజ్జీలు, 2 మసాలా వాళ్ళు, 2 అరిసెలు. వీడికి ఏం వద్దు. అన్నా, అసలు మ్యాటర్ ఏమిటో చెప్పలేదే. పెసిన్లు ఎట్లా డొక్కలో కొడతాను. నేను చెప్తాను, అప్పుడు నేను చూపించాను, అప్పుడు చూడు. మూసుకొని వచ్చి